మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ పాలిసెట్ 2024-25కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అదేవిధంగా ఫీజెస్ ఎంత ఉంటున్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మన ఏ వెబ్సైట్లో మనం వివరాలు నమోదు చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలకు ఈ వీడియో అయితే చూడండి. అయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి పాలిసెట్ అభ్యర్థులకు మరింత మందికి ఈ వీడియో అయితే చేరుతుందండి. ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రభుత్వం వారు ప్రకటన చూద్దామండి. మరి ఇక్కడ పాలిసెట్ 24కి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మరి ఎస్ఎస్సి ఉత్తీర్ణత అయిన వాళ్ళు, అంటే పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు కూడా అర్హత సాధించినట్టండి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాలిసెట్కి మనం అప్లికేషన్ నమోదు చేసుకోవచ్చండి. మరి అప్లికేషన్ నమోదు చేయడానికి ముఖ్యమైన తేదీలను చూద్దామండి ఇప్పుడు. మరి అదేవిధంగా ఫీజెస్ కూడా చూద్దామండి. మరి ఆన్లైన్ దరఖాస్తుకి ఫీజు చూద్దామండి. ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకు 400 రూపాయలండి. బాగా గుర్తుంచుకోండి. ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 400 అండి. అదే ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయలండి. ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయలండి. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే మాత్రం ఫిబ్రవరి 20వ తేదీ 2024 నుండి మరి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే మాత్రం ఏప్రిల్ 5వ తేదీ అండి. ఏప్రిల్ 5వ తేదీ. ఫిబ్రవరి 20 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారండి. అదేవిధంగా మరి ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ 27వ తేదీన ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారండి. మరి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో మనం నమోదు చేసుకోవచ్చండి. అదేవిధంగా కిందనున్న వెబ్సైట్లో మనము ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఏపీ పాలిసెట్ AP.nic.in. ఆ వెబ్సైట్లో మనం మీ యొక్క అప్లికేషన్ వివరాలని నమోదు చేసుకోవాలండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చూద్దామండి. ఎగ్జామ్ అనేది 2 అవర్స్ పాటు జరుగుతుందండి. 120 నిమిషాల పాటు జరిగే ఎగ్జామ్ ఇది. ఇందులో మ్యాథమెటిక్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్కి అండి. అదేవిధంగా ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అండి. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయండి. మొత్తంగా 120 క్వశ్చన్లు అండి, 120 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 10th క్లాస్లో వేయండి. ఫర్ వాచింగ్ మీ హరి, షైనింగ్ అవుట్.